जय राधा माधव जय कुंज बिहार। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय प्रभुपादा जय प्रभुपादा, प्रभुपादा जय प्रभुपादा। प्रभुपाद 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 जय जय प्रभुपाद। जय श्री कलियुग धर्म हरिनाम संकीर्तन की, श्रील प्रभुपाद की, ग्रंथराज श्रीमद्भागवतम की, निताई गौर प्रेमानंदे हरि हरि। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया, भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकीम्। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। ఈరోజు మనం భాగవతం ప్రథమ స్కందం 17వ అధ్యాయం 31వ శ్లోకాన్ని చర్చిస్తున్నాం. ఈ అధ్యాయం పేరు కలిపురుషుని దండనము మరియు వరదానము. సో ఇక్కడ శ్లోకం చదువుతాను. రాజోవాచ నతే గుడాకేశ యశోధరానాం బద్ధాంజలైర్ వై భయం అస్తి కించిత్ న వృత్తిత్వయం భవత్ కదాచన క్షేత్ర మధ్య త్వాం అహం అధర్మ బంధునః. రాజోవాచ నతే గుడాకేశ యశోధరానాం బద్ధాంజలైర్వై భయం అస్తి కించిత్ న వృత్తిత్వయం భవత్ కదాచన క్షేత్రమధ్యే త్వాం అధర్మ బంధుః. రాజోవాచ నతే గుడాకేశ యశోధరానాం బద్ధాంజలైర్వై భయం అస్తి కించిత్ న వృత్తిత్వయం భవత్ కదాచన క్షేత్రమధ్యే త్వాం అధర్మ బంధుః. నతే గుడాకేశ యశోధరానాం బద్ధాంజలైర్వై భయం అస్తి కించిత్ న వృత్తిత్వయం భవాత్ కదాచన
క్షేత్రే మధ్యే త్వామధర్మబంధుః శ్రీగుణాకేశేషోధరాణాం బద్ధాంజలిర్వై భయమస్తి కించిత్ కించన క్షేత్రే నతే గుడాకేశయశోధరాణాం బద్ధాంజలిర్వై భయమస్తి కించిత్ నవర్తిత్వం భవతా కదాచన క్షేత్రే మదీయం అధర్మబంధుః అర్జునోవాచ నతే గుడాకేశయశోధరాణాం బద్ధాంజలిర్వై భయమస్తి కించిత్ నవర్తిత్వయం భవతాత్ కంచన క్షేత్రే మదీయే త్వమధర్మబంధుః. Word meaning? రాజోవాచ రాజు పలికెను తే నీ యొక్క గుడాకేశ అర్జునుని యశోధరానాం యశస్సును వారసత్వముగా పొందిన మాకు బుద్ధి అంజలే ముకులిత హస్తుడై వై నిశ్చయముగా భయము న అస్తి ఏమాత్రము లేదు కించిత్ కూడా న వర్తవ్యం జీవించుటకు అర్హుడవు కావు భవాత్ నీవు కదాచన అన్ని విధముల క్షేత్రే స్థానమున మదియే నా రాజ్యమునందలి త్వాం నీవు అధర్మబంధు అధర్మమునకు స్నేహితుడవు. తాత్పర్యం మరియు భాష్యం పరమ పూజ్య శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదుల వరద జయ శిల ప్రభుపాద్కి జయ. తాత్పర్యము రాజా ఈ విధముగా పలికెను అర్జునుని యశస్సును వారసత్వముగా పొందిన మాకు ముకుళిత హస్తుడవై శరణుజొచ్చి యున్నందున నీకు ఏమాత్రము ప్రాణభయము వలదు. కానీ అధర్మమునకు స్నేహితుడవైన నందున నా రాజ్యమున నిలుచుటకు ఏమాత్రము నీవు అర్హుడవు కావు. భాష్యము సర్వ విధములైన అధర్మములకు స్నేహితుడిని వంటి కలిపురుషుడు శరణుజొచ్చినచో క్షమించవచ్చు గాని ఎట్టి పరిస్థితి అందును సంక్షేమ రాజ్యపు ఏ భాగమునందు పౌరునిగా జీవించుటకు మాత్రం అనుమతింపరాదు. పాండవులు దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రతినిధులు వంటివారు. ఆ భగవానుడే స్వలాభాపేక్ష లేకుండా కురుక్షేత్ర రణమున సంభవింపజేసి ఉండెను. ధర్మరాజు అతని వంశజులైన పరీక్షిత్ వంటి ఆదర్శప్రాయులైన రాజులే ప్రపంచము నేలవలెనని శ్రీకృష్ణుడు కోరి ఉన్నాడు. కనుకనే అధర్మ బంధువులైన కలిపురుషుడు పాండవుల యశస్సును నశింపజేయుచు తన రాజ్యమున విజృంభించుటను పరీక్షిత్ మహారాజు వంటి బాధ్యతాయుతుడైన రాజు అనుమతింపజాలడు. రాజ్యమునందలి అధర్మమును తుడిచివేయుటకు అదే మార్గము గాని వేరొకటి కాదు. అనగా అధర్మ బంధువులను రాజ్యము నుండి తరిమివేయవలెను. ఆ కార్యము రాజ్యమునకు ధర్మ మార్గము నుండి రక్షింపగలదు.
ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. సో ఈరోజు భాగవతం క్లాస్కి అందరికీ స్వాగతం. సో ఇక్కడ ఈరోజు మనం చర్చిస్తున్నటువంటి అంశం చాలా ముఖ్యమైనది. రాజధర్మం గురించి ప్రత్యేకంగా ఇక్కడ ఈ టాపిక్లో ఈరోజు మనం చర్చిస్తున్నాం. సో పరీక్షిత్ మహారాజు ఆయన ఒక గొప్ప రాజవంశంలో జన్మించినటువంటి వారు. అయితే ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే వారి పూర్వీకుల నుంచి పొందినటువంటి ఆ వారసత్వంగా వారి యొక్క సంస్కారం కానీ ఆ సాంప్రదాయం కానీ అక్కడ ఉన్నటువంటి పద్ధతులు కానీ అవన్నీ కూడా ఎంతో యశోధరాణం అంటే ఎంతో యశస్సుతో కూడుకున్నటువంటివి, ఎంతో కీర్తితో కూడుకున్నటువంటివి. అటువంటి వంశంలో ఆయన జన్మించడం జరిగింది. అయితే ఇక్కడ అధర్మనాం యశోధరాణం గుడాకేశ. సో ఎవరి వంశం అంటే గుడాకేశుడు. గుడాకేశ అంటే అర్జునుడు. ప్రత్యేకించి భగవద్గీతలో ఈ పదాన్ని వింటాం, గుడాకేశ. సో అర్జునుడిని ఎవరైతే నిద్రని జయించినటువంటి వాడు కనుక గుడాకేశ అని అర్జునుడిని సంబోధించడం జరుగుతుంది. సో అటువంటి గొప్ప మహిమాన్వితుడైనటువంటి ఒక మహాభక్తుడి యొక్క పరివారానికి చెందినటువంటి వాడు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ అని పేరు కూడా మనం వింటే దాంట్లో ఆయన యొక్క అదృష్టం ఏంటంటే ఆయన తల్లి గర్భంలో, ఈవెన్ భూమి మీద రాకముందే ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉన్నాడో ఉత్తర గర్భంలో అశ్వత్థాముడు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం నుంచి భగవంతుడు ఆయన రక్షించడానికి ఆ గర్భంలోకి ప్రవేశించారు. సో ఆ సమయంలో భగవంతుని ప్రత్యక్షంగా వీక్షించినటువంటి వాడు పరీక్షిత్. అందుకే ఆయనకి పరీక్షిత్ అని పేరు ఇచ్చారు. అంటే పరీక్షగా భగవంతుని వైపు చూస్తున్నాడు కనుక, భగవంతుని దర్శించుకున్నాడు కనుక. సో తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఆ శిశువుగా ఉన్నప్పుడే భగవంతుడి యొక్క దర్శన భాగ్యం పొందినటువంటి ఒక గొప్ప మహాభక్తుడు ఆయన. సో ఆ విధంగా ఆయన వారి తాతగారు అర్జునుడు కూడా అదే విధమైనటువంటి ఆ గొప్ప వంశాన్ని, ఆ గొప్ప భక్తుల యొక్క పరివారంలో ఆయన జన్మించడం జరిగింది, ఆ రాజర్షుల యొక్క పరివారంలో. సో ఇక్కడ ఇంత గొప్ప ప్రతిష్టతో ఉన్నటువంటి గొప్ప పరివారంలో జన్మించినటువంటి ఆ రాజు వారి రాజ్యంలో మొట్టమొదటిసారి జరిగినటువంటి ఆ దుర్ఘటన, అశుభప్రదమైనటువంటి ఆ కార్యం అక్కడ చూడడం జరిగింది. జయ శ్రీ శ్రీ రాధా గోవింద అష్టసఖీ వృందకి జయ. సో అక్కడ ఆయన చూసినటువంటి ఆ సన్నివేశం ఏంటంటే కలిపురుషుడు తన యొక్క రాజ్యంలోకి ప్రవేశించి పెద్ద బీభత్సాన్ని సృష్టించాడు. ఎప్పుడు కూడా కని విని ఎరగనటువంటి ఆ సంఘటన కంటపడింది. మనం భాగవతంలో ఈ 17వ అధ్యాయంలో 8వ శ్లోకంలో వింటాం. ఇక్కడ
ఆ రాజవంశస్థులు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క గౌరవ చిహ్నంగా ఎంతో ఆదర్శప్రాయంగా ఒక ఆదర్శానికి కట్టుబడి ఉంటారు. అంటే వారి యొక్క కురు వంశస్థులు ఎవరైతే ఉన్నారో అంత గొప్ప వంశంలో ఆ వంశ ప్రతిష్టకు చెందినటువంటి వారు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. ముఖ్యంగా ప్రజ అంటే కేవలం మనుషులే కాదు, జంతువులు కూడా. సో అక్కడ ఉన్నటువంటి జంతువులు కానీ మనుషులు కానీ వాళ్ళంతా కూడా అనవసరంగా ఎప్పుడు కూడా వాళ్ళు చంపబడలేదు ఆ రాజ్యంలో. ముఖ్యంగా పాండవులు పరిపాలించేటటువంటి ఆ సమయంలో ఈ అకాల మృత్యు అనేది ఎప్పుడు కూడా సంభవించలేదు. అలాగే ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఎంతో ఆనందంగా ధర్మాన్ని కట్టుబడి ధర్మాన్ని ఆచరిస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. సో ఇటువంటి ఆ పరిపాలనలో అంతా కూడా అంత సుభిక్షంగా ఉన్నటువంటి ఆ సమయంలో ఇటువంటి ఈ పరిస్థితి ఏర్పడింది అక్కడ. సో అక్కడ ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజ్ ఆయన పర్యటిస్తున్నారో ఆయన కంటబడింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఎద్దు 3 పాదాల్ని కోల్పోయింది. అంటే కలిపురుషుడు దాన్ని నరికేశాడు, వాటి 3 పాదాలని. ఒకటే పాదం మీద నిలబడి ఉంది. సో ఎద్దు అంటే అదేదో ఒక పశువు కాదు, ఎద్దు అంటే ధర్మానికి ప్రతీక, వృషభం అంటాం. సో ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? వృషభ దేవుడి నుంచే వచ్చింది, వృషభ. సో ధర్మానికి ప్రతీక అయినటువంటి ఆ ఎద్దుని 3 పాదాలు నరికేశాడు. అంటే ధర్మానికి 4 పాదాలు ఉన్నాయని మనకు తెలుసు: సత్యం, శౌచం, క్షమ, దయ. సో ఒక సత్యం మాత్రమే మిగిలిపోయింది, క్షమ లేదు, దయ లేదు, తర్వాత శౌచం లేదు. ఇవి 3 కూడా నరికేశాడు. సో అటువంటి ఎద్దు ఆ విధంగా 3 పాదాలని పోగొట్టుకొని అది ఎంతో బాధతో దుఃఖిస్తూ ఉంది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆవు కూడా, ఆవు ఎవరు? గోమాతే, భూమాతే గోమాత యొక్క రూపాన్ని దాల్చినటువంటి స్వరూపం, ఆ గోవు రూపంలో ఉంది. సో ఆవిడ ఎంతో బాధతో ఎంతో ఆర్తనాదంతో రోధిస్తుంది, కంట తడబెట్టుకుంటుంది. సో ఈ 2 సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ దుర్ఘటనలు ఏవైతే ఉన్నాయో, ఈ అవాంఛనీయమైనటువంటి సంఘటన, ఇది మొట్టమొదట పరీక్షిత్ మహారాజు కంటబడుతుంది. సో ఆయన చూడగానే ఎంతో క్రోధాదుక్తుడై, ఎంతో క్రోధంతో, ఆవేశంతో ఎవరి పని చేశారు అని వెంటనే ఆయన్ని దండించడానికి సిద్ధమవుతారు. ఆయన ఖడ్గం తీసుకొని ఆయన్ని హతమార్చడానికి ఆయన సిద్ధమయ్యారు. సో ఆ విధంగా ఇది వాళ్ళ వంశంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఈ అప్రతిష్టమైనటువంటి కార్యం ఎప్పుడు కూడా ఆ రాజకులంలో చోటు చేసుకోలేదు. సో అందుకే ఎంతో బాధపడుతున్నాడు పరీక్షిత్ మహారాజు. మనకి నీతి శాస్త్రంలో వర్ణిస్తారు, ఒక రాజరికంలో ఉన్నటువంటి రాజు తన యొక్క ప్రజల్ని రక్షించడం ఆయన యొక్క బాధ్యత. సో ఆ ప్రజలకి తండ్రి లాంటి వాడు. ఈవెన్ రాజు అయినప్పటికీ ఆయన తండ్రితో సమానంగా చూసేవారు ప్రజలు. సో ఇక్కడ ఏం చెప్తారంటే, ఒక లోకానాం పిత బంధువునాం అంటే తండ్రి ఒక పరివారంలో ఉన్నటువంటి పరివార సదస్సులు, అక్కడ పిల్లలకి తల్లిదండ్రులు సంరక్షకులు. అలాగే నేత్రం, మన కళ్ళకి సంరక్షణ ఇస్తుంది మన కనుబొమ్మలు. అలాగే ఒక భార్యకి సంరక్షణ ఇచ్చేవాడు భర్త. అదేవిధంగా అజ్ఞానికి సంరక్షణ ఇచ్చేది జ్ఞానవంతుడు. అలాగే ఒక భిక్షకుడికి సంరక్షణ ఇచ్చేవాడు, ఒక యాచకుడికి సంరక్షణ చేకూర్చేవాడు ఒక గృహస్థుడు. సో అదేవిధంగా ప్రజలకి ప్రజాపతి అనగా ప్రజలందరికీ రాజు అయినటువంటి వాడు. ప్రజల యొక్క శ్రేయస్సు, వారి యొక్క సంరక్షణ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ రాజుకుంటుంది. సో ఆ విధంగా ఆ ప్రజాప్రతినిధి అయినటువంటి రాజు ఆయన యొక్క బాధ్యతను విస్మరించకుండా తన కర్తవ్య పరాయణుడై ఆయన ఆ దుండగుణ్ణి దండించడానికి సిద్ధమయ్యారు. అక్కడ జనరల్లీ రాజుని నరదేవ అని కూడా అంటాం. అంటే నరదేవ అంటే భగవంతుడి యొక్క ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నటువంటి వాడు, నరదేవ.
సో అదేవిధంగా రాజర్షి అని కూడా అంటాం. అంటే రాజర్షి అంటే ఒక రాజుగా ఉన్నప్పటికీ కూడా ఒక గొప్ప ఋషిగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మహాభక్తుడై ఉన్నాడు ఆయన. సో జనరలీ ఆ రాజర్షిగా ఉన్నటువంటి వాడి కర్తవ్యం ఏంటి? కేవలం పరిపాలన మాత్రమే చూసుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలంతా కూడా ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతి సాధించే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని ప్రేరేపించేటటువంటి బాధ్యత, అంటే ధర్మ మార్గంలో నడిపించేటటువంటి బాధ్యత ఆ రాజుకుంటుంది. సో అందుకే ఆయన్ని రాజర్షి అని కూడా మనం సంబోధిస్తాం. అయితే ఈ సంఘటన ఆయన చూసిన వెంటనే పరీక్షిత్ మహారాజు ఆయన ఈ విధంగా దుఃఖితుడై ఉన్నాడు. అంటే ఆయనకి బాధ కలుగుతుంది. మనం పూర్వం ఆ శ్లోకంలో వింటాం, దీనవత్సల. దీనవత్సల అంటే భగవంతుని కూడా మనం దీనానాథ్ అంటాం. దీనులు అందరికీ నాథుడు ఆయన, జగన్నాథుడు. అలాగే దీనవత్సల. సో భగవంతుడు ఏ విధంగా అయితే ఆ దీనహీనమైనటువంటి వారికి ఎంతో కృపతో వాడిని అనుగ్రహిస్తుంటాడో అటువంటి కరుణనే కలిగి ఉంటాడు భక్తులు కూడా. అటువంటి కరుణ కూడా ఆ భక్తులకి ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రత్యేకించి దీనవత్సల అని పరీక్షిత్ మహారాజుని సంబోధించడం జరిగింది. సో ఈ విధంగా ఈ దుర్ఘటన ఆయన వారి యొక్క తాతగారైనటువంటి అర్జునుడి యొక్క మార్గదర్శకత్వంలో నడుస్తూ ఆయన ఏం చేశారు? ఆయన్ని దండించడానికి వెళ్ళగానే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పిన విధంగా ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఏం చేస్తున్నారు? బద్ధాంజలైర్. బద్ధ అంటే చేతులు రెండు కూడా ఇలా జోడించుకొని భయంతో వణికిపోతున్నాడు. నన్ను క్షమించండి, నాకు ప్రాణభిక్ష పెట్టండి అని చెప్పి విలపిస్తున్నాడు. సో నిన్న శ్లోకంలో మనం విన్నాం. సో ఆ సన్నివేశాన్ని చూసి పరీక్షిత్ మహారాజు ఏం చేశారు? ఒక చిరునవ్వు నవ్వుతున్నారంటే మందహాసం. సో ఆయన చూడ్డానికి ఒక రాజుగా వేషధారణలో ఉన్నాడు, కానీ ఒక శూద్రుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. సో ఏంటి శూద్రుడి యొక్క లక్షణం ఏంటి? ప్రాణభిక్ష కోసం విలపించడం. అంటే క్షత్రియుడు ఎప్పుడు కూడా ఒక క్షాత్ర ధర్మాన్ని పాటించేవాడు. క్షత్రియుడు ఎప్పుడు కూడా ప్రాణం గురించి భయపడ్డు. యుద్ధక్షేత్రంలో ఆయన ఉండగా ఆయన ఎదుట ఉన్నటువంటి వారు ఎవరైనా ఆయన చంపడానికి వస్తే వెన్ను చూపించడు. ఆ బాణం ఏదైతే విసురుతే ఆయన గుండెకి ఛాతీకి తగిలే విధంగా ఆయన అది ఒక వీర మరణంగా గర్వంగా ఫీల్ అవుతాడు. అంతేగాని వెన్ను చూపించి పరిగెట్టడం అంటూ జరగదు. ముఖ్యంగా క్షత్రియుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. మొదటి లక్షణం వచ్చేసి ప్రాణజాయే వచన్న జాయ్, అంటే ప్రాణం పోయినా సరే తను ఇచ్చినటువంటి మాటను తను తప్పడు. అది మొదటి లక్షణం. రెండో లక్షణం వచ్చేసి ఎవరైనా యుద్ధం చేయమని చెప్పి ఎవరైతే సవాలు విసురుతారో నాతో పోటీ పడమని, అప్పుడు ఆ క్షత్రియుడు వెన్ను చూపించి పరిగెట్టాడు. సో ఎవరైనా సరే ఆయనతో ఢీకొనడానికి సిద్ధమవుతాడు. ఇక మూడో లక్షణం వచ్చేసి ఎవరైనా సరే ఆయన శత్రువు అయినా సరే అతన్ని ఆశ్రయించినట్టయితే క్షమాభిక్ష వేడుకుంటూ ప్రాణభిక్ష పెట్టమని చెప్పి అడిగినట్టయితే క్షమించి వేసేయాలి. అది క్షాత్రధర్మం. సో ఈ విధంగా ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఏం చేస్తున్నారు? తన క్షాత్రధర్మాన్ని, తన ధర్మంగా తాను క్షమించి వేశాడు. పూర్వం కూడా వారి తాతగారైనటువంటి అర్జునుడు మన మహాభారతంలో వింటాం కాండవ ప్రస్థ. ఎప్పుడైతే మొత్తం ఈ కాండవ వనాన్ని అగ్నిదేవుడు దహించి వేయాలని ఆయన కోరుకుంటే, ఆయన కోరిక మేరకు ఆయన అగ్ని మొత్తం కాండవనాన్ని భక్షించడానికి ఆయనకి సహకారాన్ని ఇస్తున్నాడు అర్జునుడు. సో ఆ సమయంలో ఈ మయాదానుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మయాదానుడు కూడా హతమార్చడానికి సిద్ధమైతే ఆయన ప్రాణభిక్ష పెట్టమని వేడుకున్నాడు ఈ మయాదానుడు. సో అర్జునుడు ఏం చేశాడు? దానికి మయాదానుడిని విడిచిపెట్టాడు, క్షమించేశాడు. దానికి కృతజ్ఞతగా ఆయన మయసభని నిర్మాణం చేశారు. సో ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే అర్జునుడుగా క్షమించి వేశాడు. సో క్షత్రియుడి ధర్మం ఏంటంటే ఎవరైనా సరే ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటే వెంటనే వాళ్ళని క్షమించి వేయాలి. సో అదే ఆ బాధ్యతని, ఆ యొక్క ప్రిన్సిపల్ని ఈయన ఫాలో అవుతున్నారు పరీక్షిత్ మహారాజు. సో నిన్న ప్రభుజీ కూడా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు రామాయణంలో విభీషణుడు. సో విభీషణుడు రాక్షస వంశానికి చెందినటువంటి వాడైనప్పటికీ కూడా శ్రీరామచంద్రుడిని ఆశ్రయించాడు. సో రాముల వారు ఏం చేశారు? రామేశ్వర క్షేత్రంలో ఆయన్ని పట్టాభిషేకం చేసి ఆయన్ని లంకాకి నువ్వే లంకాధీశుడు అని చెప్పేసి
లంకాధీశుడిని చేసేసారు. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి వానరులు కొంతమంది అడిగారు, మీరు ఇంత కరుణతో ఆయన మీ పాదాలని ఆశ్రయించిన వెంటనే ఆయనకి లంకాధీశుడిని చేశారు, మరి మనం లంక చేరుకున్న తర్వాత రావణాసుడు కనుక వచ్చి మీ పాదాల మీద పడి క్షమాపణ వేడుకుంటే అప్పుడేం చేస్తారన్నాడు. అప్పుడు రాముల వారు అన్నారు, ఆయనకి నేను నా అయోధ్యాన్ని ఇచ్చేస్తానని చెప్పేశారు. అంటే ఒక రకంగా ఆ క్షత్రియులైనటువంటి వారు ఎంతో కఠోరంగా వాళ్ళు దండన విధించినప్పటికీ కూడా ఎవరైనా సరే వాళ్ళని ఆశ్రయిస్తే క్షమాభిక్ష వేడుకుంటూ కోరుకున్నట్టయితే వాళ్ళని క్షమించి వేస్తారు. సో ఈ విధంగా కలి పురుషుడు చూడ్డానికి ఒక పెద్ద రాజుగా వేషధారణలో ఉన్నప్పటికీ కూడా ఒక శూద్రుడిగా, అంటే ప్రాణభిక్ష కోసం చేతులు జోడించుకుంటూ వణుకుతూ భయపడుతూ గడగడా వణుకుతూ వెళ్ళి అక్కడ పరీక్షిత్ మహారాజుని ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటున్నాడు. సో ఇక్కడే అందుకే ఈ విషయాన్ని చూసి పరీక్షిత్ మహారాజు నవ్వు వస్తుంది. చూడ్డానికి రాజుగా ఉన్నావు కానీ మృత్యువుకి భయపడుతున్నావు ఏంటని. అంటే చూడ్డానికి ఒక రాజుగా కనపడుతున్నాడు, ఒక క్షత్రియుడు వేషధారణలో ఉన్నాడు, కానీ ఆ లక్షణాలు లేవు. శూద్రుని యొక్క లక్షణాలు ఉన్నాయి. ప్రాణం కోసం తప్పించిపోతున్నాడు. సో పరీక్షిత్ మహారాజు ఆ ప్రాణభిక్ష ఆయనకు పెడతారు. కానీ ఈరోజు శ్లోకంలో వర్ణించిన విధంగా ఆయన ఏం చెప్తారంటే, నీవు అధర్మ బంధు, అంటే అధర్మానికి బంధువు, అంటే అధర్మానికి స్నేహితుడివి నువ్వు, కనుక నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీలు లేదంటారు. సో ఇక్కడ వైష్ణవుల యొక్క సమాజంలో అధర్మం అనేటువంటిది ఉండకూడదు. జనరల్లీ మనమంతా ఒక సొసైటీ ఫామ్ చేసాం, వైష్ణవ కమ్యూనిటీ. సో ఇక్కడ ఏంటి, అధర్మానికి తావులేదు ఇక్కడ. సో ఎవరైతే ధర్మాచరణ చేస్తారో వాళ్ళే ఇక్కడ ఈ సొసైటీలో ఉండగలరు. సో ఇటువంటి అధర్మం అనేటువంటి ఈ ప్రతీక అయినటువంటి కలిపురుషుణ్ణి తరిమి వేయడం జరిగింది. జనరలీ ఒక క్రిమినల్ ఉన్నాడు అనుకోండి జైల్లో, ఆయనకి జైల్లో వేస్తాం ఆయన చేసేటటువంటి పాపాలకి. సో అదే క్రిమినల్ ఎప్పుడైతే ఆ జైలు నుంచి విడుదల చేస్తారో మళ్ళీ తను క్రైమ్ చేస్తుంటాడు, అంటే పాపాలు చేస్తుంటాడు. కానీ ఎప్పటిదాకైతే తను చేసినటువంటి తప్పు తను సరిదిద్దుకోవాలనేటువంటి ఆ ప్రాయశ్చిత్తం అనేది, అంటే తను చేసినటువంటి తప్పుకి తాను అంటే అది తప్పు చేశానని చెప్పి తాను ఎప్పుడైతే ఒప్పుకుంటాడో అప్పుడు ప్రాయశ్చిత్తం అనేది చేస్తాడు. కానీ ఇక్కడ ఈ ఇప్పుడు మనం వింటున్న విషయంలో ఇక్కడ ప్రాయశ్చిత్తం ఏమి కలగట్లేదు ఎవరికి, కలిపురుషుడికి. ఆ ఎద్దుని నరకడం వల్ల, ఈ విధంగా పాపకృత్యం చేయడం వల్ల ఆయనకి ప్రాయశ్చిత్త భావం కలగట్లేదు. అక్కడ ఏంటంటే ఆయన కేవలం ప్రాణం పోతుందనేటువంటి ప్రాణ భయం మాత్రమే ఉంది ఆయనకి. సో అటువంటి వాడిని తన రాజ్యంలో పెట్టుకున్నట్టయితే మళ్ళీ ఆ తప్పు కంటిన్యూ చేస్తాడు. సో అందుకే నా రాజ్యంలో నీకు స్థానం లేదని చెప్పి వెంటనే ఆయన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆ రాజుగారు ఆదేశించారు. సో ఆ విధంగా అధర్మ బంధు, అంటే అధర్మానికి బంధువు అయినటువంటి కలి ఆయన అక్కడి నుంచి విడిచిపెట్ట వెళ్ళాల్సింది. జనరల్ ఈ వైష్ణవులు, చైతన్య మహాప్రభు అంటారు, వైష్ణవుడిని మనం ఎలా గుర్తిస్తామంటే అసత్సంగ త్యాగ యహి వైష్ణవాచార, అంటే అసత్సంగాన్ని త్యజించినటువంటి వాడే వైష్ణవుడు. అంటే ఒక్కొక్క సాంగత్యంలో ఒక రకమైనటువంటి దోషం ఉంటుంది. మనకు భగవద్గీతలో చెప్తారు, నిర్మాణమోహ జిత సంగ దోష. జిత సంగ దోష అంటే ఏ సాంగత్యంలో అయితే దోషం ఉంటుందో ఆ సాంగత్యం నుంచి మనం బయటపడాలి. సో దాన్నే జిత, అంటే ఆ సాంగత్యం నుంచి విడినాడినటువంటి వాడే భక్తుడు, వైష్ణవుడు. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజు కూడా అదే చేస్తున్నారు. నీవు కనుక ఈ నా రాజ్యంలో ఉంటే నీ సాంగత్యం పొంది నా ప్రజలంతా కూడా పాడైపోతారు, వాళ్ళు కూడా నీ యొక్క సాంగత్య ప్రభావం వల్ల ప్రభావితులవుతారు, కనుక నువ్వు విడిచిపెట్టాల్సిందే, ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టాలని ఆయన ఆదేశించారు. సో ఈ విధంగా జితసంగ దోష, ఎప్పుడైతే ఆ దోషపూరితమైనటువంటి సాంగత్యాన్ని విడుస్తామో అప్పుడే ఆధ్యాత్మ నిత్య, అంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగలం, భగవంతుని యొక్క సేవ మనం కొనసాగించగలం. లేదా అదొక పెద్ద అవరోధం లాంటిది అటువంటి సాంగత్యం. సో ఇక్కడ ఆయన ఎప్పుడైతే ఆ కలిపురుషుడికి చెప్పారో, ఆ కలిపురుషుడు అడిగాడు, మరి నేను ఎక్కడికి వెళ్ళాలన్నారు, మీ రాజ్యాన్ని. అంటే అప్పుడు పరీక్షిత్ మహారాజ్ చెప్పారు,
ఈ 4 నియమాలు ఎక్కడైతే ఉల్లంఘించబడతాయో, ఎక్కడైతే మాంసభక్షణం చేస్తారో, ఎక్కడైతే జూదం ఆడతారో, ఎక్కడైతే వ్యభిచారం జరుగుతుందో, ఎక్కడైతే మద్యం సేవిస్తారో ఈ ప్రాంతాలకు వెళ్ళవయ్యా అని ఆయనకి ఆదేశించారు. సో కలిపురుషుడు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఆయన సిద్ధమయ్యాడు. కానీ పరీక్షిత్ మహారాజు యొక్క పరిపాలనలో ఈ 4 నియమాలు ఉల్లంఘించేటటువంటి పరిస్థితి లేదు. అక్కడ అందరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తూ 4 నియమాలకు కట్టుబడి ఉన్నారు. సో ఆయన ఎక్కడికి వెళ్ళాలి ఇక? సో ఆయన ఇచ్చినటువంటి పరీక్షిత్ మహారాజు ఇచ్చినటువంటి సలహా మేరకు ఆయన సంతుష్టుడు అవ్వలేదు. సో మళ్ళీ కోరుకున్నాడు, నాకు ఈ 4 ప్రదేశాలు మీకు కనపడట్లేదు అయ్యా, మీ రాజ్యంలో అందరూ కూడా ధర్మాచరణ చేస్తున్నారు, మరి ఎక్కడికి వెళ్ళాలన్నాడు. సో 5వ ప్రదేశాన్ని చూపించారు. సో 5వ ప్రదేశం ఎక్కడ? సో ఎక్కడైతే బంగారం ఉంటుందో ఆ ప్రదేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పారు. అందుకే కలిపురుషుడి యొక్క ప్రభావం ఎక్కడ ఉంటుంది అంటే, కలి పురుషుడు యొక్క ప్రభావం చూపిస్తుందంటే ఎక్కడ మనకు అర్థమవుతుంది? ఈ 4 నియమాలు ఎక్కడైతే ఉల్లంఘించబడతాయో, ఈ బంగారం ఎక్కడైతే ఉందో అక్కడ కలిపురుషుడి ప్రభావం ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ధనాన్ని, బంగారాన్ని మనం ఏం చేస్తాం? భగవంతుడు లక్ష్మీపతికి, ఆయనకి, భగవంతుడికి మనం సమర్పించుకుంటాం, మన యొక్క ఇంద్రియ భోగానికి వాడుకో. సో ఈ విధంగా ఈ పరీక్షిత్ మహారాజు యొక్క పరిపాలనలో కలిపురుషుడు యొక్క ప్రభావం లేదు. తర్వాత తన యొక్క తనయుడైనటువంటి జన్మింజయుడు, ఆయన యొక్క పరిపాలనలో కూడా కలి అంతగా ప్రభావం చూపించలేదు. కానీ క్రమేణ కలి అనేది నెమ్మదిగా, అంటే చేప కింద నీళ్లు పారుతున్న విధంగా అది మొత్తం ఈ పరీక్షిత్ మహారాజ్ తర్వాత తన పుత్రుడు జన్మింజయుడు పరిపాలన తర్వాత కొంత సమయానికి కలి మొత్తం ఆక్రమించుకున్నాడు. ఎందుకంటే కలియుగం రావాలి, అది కృష్ణుడి యొక్క కోరిక. జస్ట్ లైక్ కురుక్షేత్ర యుద్ధం జరగాలి, కురుక్షేత్ర యుద్ధంలో ఈ పాపాత్ములంతా సంహరించబడాలి, ఎందుకంటే అది కృష్ణుడి యొక్క కోరిక. సో అదేవిధంగా కలిపురుషుడు రావాలి, ప్రవేశించాలి. సో ఆ విధంగా కలియుగ జీవులంతా కూడా ఈ కలియుగంలో తోయబడతారు. ముఖ్యంగా ఎవరైతే పాపాలు చేయాలనేటువంటి ఆ ప్రవృత్తి కలిగినటువంటి వారు, అంటే పాపాలు చేసేటటువంటి ఆ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ కలియుగంలో జన్మించడం జరుగుతుంది. సత్యయుగంలో, ఇతర యుగాల్లో ఈ విధంగా ఆ పరిస్థితి లేదు, అందరూ కూడా ధర్మాచరణలో ఉండేవారు. కానీ కలియుగంలో అది పరిస్థితి. అందుకే ఇక్కడ ముఖ్యంగా ప్రభుపాదులు వారి తాత్పర్యంలో చెప్పే విషయం ఏంటంటే, ఇటువంటి అధర్మ బంధువులు లాంటి వారిని ఒక సమాజం నుంచి తొలిగా వేయబడితే అక్కడ ఎటువంటి కరప్షన్ అంటూ ఉండదు. అక్కడ ఎక్కడ కూడా ఈ కరప్షన్ అంటూ ఉండదని చెప్పారు. జనరల్లీ ఏదైనా ఒక రాజ్యంలో ఏదైనా క్రైమ్ చేస్తే, అంటే పూర్వం, ఇప్పుడు ఈ శతాబ్దంలో కాదు, పూర్వం ఏంటంటే ఏదైనా పాపాలు చేసేటటువంటి వాళ్ళు, క్రిమినల్స్ ఉంటే వాళ్ళని రాజ్యం నుంచి రాజ్య బహిష్కరణ చేసేవారు. అంటే ఆ ద్వీపం నుంచి ఇంకో ద్వీపంలో వదిలిపెట్టేసేవారు. సో వాళ్ళ రాజ్యంలో మాత్రం ఉంచుకునేవారు కాదు. సో ఆ విధంగా ఆ క్రిమినల్స్ అంతా చేరి వాళ్ళు ఒక వేరే ద్వీపానికి చేరుకుంటే అక్కడ వాళ్ళ సొసైటీని ఫామ్ చేసుకునేవారు, బిల్డప్ చేసుకునేవారు. కానీ ఏదైతే వైష్ణవ, అంటే ఆ ధర్మ ఆచరణతో ఉన్నటువంటి సమాజంలో వీళ్ళు అక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉండేది కాదు. కానీ ఇప్పుడంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు కలియుగం అనేది విజృంభించింది. సో కలియుగం యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే, ఇప్పుడున్నటువంటి ఆ రాజులు ఎవరైతే ఉన్నారో రక్షకులుగా కాకుండా భక్షకులుగా తయారు. అంటే రక్షణ ఇచ్చేటటువంటి ఆ కర్తవ్యాన్ని విస్మరించి జనాన్ని నుంచి దోచుకునేటటువంటి ఆ లక్షణాన్ని పెంచుకున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు కూడా కేవలం ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి సాధించాలనేటువంటి ప్రయత్నంలోనే ఉంటున్నారు. కానీ సో ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా వృద్ధి చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉంటున్నారు. కానీ ఆధ్యాత్మిక పరంగా ప్రజలను ఏ విధంగా ప్రోత్సహించాలి, వాళ్ళకి ధర్మ మార్గంలో ఏ విధంగా పయనించేటటువంటి ఆ మార్గాన్ని సూచించాలనేటువంటి దాంట్లో వాళ్ళు ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు. సో ఇక ఈ కలి అనేది ఇంకా విస్తృతంగా ప్రవహించడం వల్ల ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ఏంటంటే ఒక పదవిని చేపట్టి దాని ద్వారా
ధనార్జన కోసం లేకపోతే పేరు ప్రఖ్యాతుల కోసం వాళ్ళు ప్రాకులాడుతున్నారు. కానీ ప్రజల యొక్క శ్రేయస్సు గురించి వాళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదు. అందుకే మనం చూస్తాం, ఈ ప్రభుత్వాలన్నీ ఎప్పుడు కూడా మారుతుంటాయి, ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండట్లేదు. అలాగే ఈ మనం చూస్తాం, ఈ కలి యొక్క ప్రభావం వల్ల చాలా ఈ గోహత్యలు కానీ గో కబేళాలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇదంతా కూడా కలి యొక్క ప్రభావం. సో ఎవరైతే పాపాలు చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఈ ప్రదేశంలో ఉండాలనేటువంటి వాళ్ళకి సెట్ అవుతుంది ఈ కలి. సో మనకి ప్రభుపాదుల ఈ భాగవతంలో ఏ విధంగా ధర్మాన్ని రక్షిస్తూ కాపాడారు అనేటువంటి ఆ విషయాన్ని మనకి గొప్ప గొప్ప నాయకుల గురించి మనకి పరిచయాన్ని ఇస్తుంది భాగవతం. పరీక్షిత్ మహారాజు లాంటి వారు, యుధిష్ఠిర్ మహారాజు లాంటి వారు, అలాగే పృథు మహారాజు లాంటి వారు. సో ఎంత సక్రమంగా పరిపాలిస్తూ ధర్మాన్ని ఏ విధంగా రక్షించారనేటువంటి ఆ విషయాలని కూడా మనకు భాగవతం మనకు పరిచయం చేస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా ఒక రాజుగా ఉన్నటువంటి వాడు ఎంత బాధ్యత ఆయనకు ఉంటుంది ప్రజల పట్ల అనేది కూడా మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకున్నాం మహాభారతంలో. ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఆయన ఇంద్రప్రస్థానికి చేరుకొని అక్కడ ఒక సభలో, అంటే యుధిష్ఠిర మహారాజు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్నటువంటి ఆ సభలో ఉండగా అప్పుడు వాడి యొక్క సోదరుడు అర్జునుడిని కలుసుకొని, మీ అన్నగారు ఏం చేస్తున్నారు, మీ యుధిష్ఠిర మహారాజు ఏం చేస్తున్నారు, నా యొక్క పుత్రుడు నేనుండగా నా సమక్షంలో, ఒక తండ్రి యొక్క సమక్షంలో పుత్రుడు ప్రాణం విడుస్తున్నాడంటే దానికి కారణం ఏంటి, రాజే కారణం అంటాడు. సో ఇదేంటి విచిత్రంగా ఉందేంటి, ఎవరో తండ్రి, ఒక బ్రాహ్మణుడు తన యొక్క పుత్రుడు చనిపోయాడు. సో ఆయన ఉండగా, అంటే తండ్రి ఉండగా తన కంటి ఎదుట తన పుత్రుడు, తన కుమారుడు చనిపోయాడంటే అది అకాల మృత్యు అనేది సంభవించిందంటే అది రాజు యొక్క బాధ్యత అంటారు. సో ఇటువంటి దుష్కార్యానికి ఈ విధంగా ఇటువంటి ఈ దౌర్జన్యం ఇలా జరిగిందని చెప్పి అర్జునుడు ఏం చేస్తాడు, వెంటనే తన యొక్క గాంధీవాన్ని తీసుకోవడానికి వెళ్తాడు. కానీ గాంధీవం ఎక్కడుంది, యుధిష్ఠిర మహారాజు యొక్క భవనంలో ఉంది. ఎప్పుడైతే ఆయన ద్రౌపదితో ఏకాంతంగా ఉంటారో అక్కడ ఉంది గాంధీవం. సో అక్కడ నియమం ఏంటంటే ఎవరైతే ఏకాంతాన్ని భంగం చేస్తారో వాళ్ళు 1 సంవత్సరం వరకు వనవాసాలకు వెళ్ళాలి. సో అర్జునుడు ఏం చేశాడు, ధర్మానికి అక్కడ హాని జరుగుతుంది కాబట్టి ఆపద్ధర్మంగా ఆయన ఏం చేశాడు, నేను 1 సంవత్సరం వనవాసాలకు వెళ్ళినా పర్వాలేదు, కానీ ఇప్పుడు నా బాధ్యత ఏంటంటే నేను ధర్మాన్ని రక్షించాలి అని వెంటనే ఏకాంతంగా ఉన్నటువంటి ఆ సభలో ఆయన ప్రవేశించి ఆయన తన యొక్క గాంధీవాన్ని తీసుకొని తను బ్రాహ్మణుడికి న్యాయం చేయడానికి బయలుదేరారు. సో అంటే ఒక విధంగా మనం చూస్తే అప్పుడు ఉన్నటువంటి రాజులు వాళ్ళ యొక్క స్వలాభం కోసం, వాళ్ళ యొక్క సౌఖ్యం కోసం వాళ్ళు ఆపేక్షించకుండా వాళ్ళ జీవితం అంతా కూడా ఎంతో ఆదర్శంగా, ఎంతో గొప్ప త్యాగం వాళ్ళు చేస్తుండేవాళ్ళు ప్రజల కోసం. అంటే ప్రజల కోసం వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ యొక్క సౌకర్యాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి సుఖాన్ని అంతా కూడా వాళ్ళు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేవారు. సో వాళ్ళు ధర్మానికి కట్టుబడి ఉండేవాళ్ళు. మనం వింటాం మనునీతి చోళ అనేటువంటి ఆ రాజు కూడా, ఆ చరిత్ర కూడా, ఆ రాజు తన యొక్క ప్రజల గురించి, శ్రేయస్సు గురించి ఆలోచిస్తూ ఆయన ఏం చేశాడు, ఒక పెద్ద ద్వారం దగ్గర ఒక పెద్ద గంటని కట్టాడు. ఎవరికైనా ఏ సమయంలో అయినా సరే ఎటువంటి కష్టం వచ్చినా సరే మీరు గంట మోగించవచ్చు అన్నాడు. సో ఒక సందర్భంలో రాత్రిపూట ఒక గోవు వచ్చి ఆ గంటని మోగిస్తుంది. సో గోవు కూడా ఆవు కూడా ప్రజలతో సమానమే. సో అందుకే రాజుగారు ఆ గోవును వెంబడిస్తూ వెళ్ళగా అక్కడ ఆ మార్గ మధ్యంలో ఒక దూడ చనిపోయి ఉంది. సో ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే ఎవరి అరాచకాన్ని చేశారు, ఎవరు చేసినా సరే వాళ్ళని తప్పకుండా వెంటనే దండిస్తానని చెప్పాడు. కానీ తర్వాత ఆయన తెలిసిన వార్త ఏంటంటే ఆ యువరాజు, అంటే ఆ రాజుగారి కుమారుడే అతి వేగంగా రథాన్ని నడుపుతూ ఆ దూడ మించి దూసుకెళ్ళిపోయాడు. ఆ విధంగా అది ప్రాణాలు విడిచింది. సో అప్పుడు ఆ రాజు ఏం చేయాలి,
అక్కడ పక్షపాతి బుద్ధిని చూపిస్తే సరిపోదు. అక్కడ తన ప్రజలకు ఒక న్యాయం, తన కొడుకు ఒక న్యాయం అంటూ ఉంటే అది సరికాదు. సో వెంటనే ఏం చేశారు ఆ రాజుగారు, తన యొక్క కుమారుడైనప్పటికీ, ఆ యువరాజు అయినప్పటికీ కూడా ఆయన కఠోరంగా దండించడం జరిగింది. సో ఆ సమయం నుంచి ఆ రాజుకి మనునీతి చోళ అని ఆ బిరుదిచ్చారు. అంటే ఆ మను సంహిత ఏదైతే ఉందో, మానవాళికి ఉపయోగపడేటటువంటి ఆ ధర్మసూత్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సక్రమంగా పాటించినటువంటి వాడు కాబట్టి మనునీతి చోళ అని ఆయనకి బిరుదునివ్వడం జరిగింది. సో ఈ విధంగా తెలుసుకునే విషయం ఏంటంటే, ఆ ధర్మసూత్రాల్ని సక్రమంగా పాటిస్తూ ఆ ధర్మసూత్రాల్ని సమాజానికి అందిస్తూ వాళ్ళందరూ కూడా పాటించే విధంగా ప్రేరేపిస్తూ ఉండేవాళ్ళు రాజులు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం చూడట్లేదు. ప్రభుపాదుల వారు కూడా ఒక సందర్భంలో ఆయన ఏం చేశారంటే, ఆయన ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి ఇందిరాగాంధీకి ఒక భగవద్గీత ఇవ్వమని చెప్పారు, చదవమని చెప్పారు. ఆయన ఉత్తరంలో రాస్తారు, దయచేసి మీరు ఇది కనీసం ఒక ఉపోద్ఘాతమైన చదవండి, దానివల్ల ఈ గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీకు అర్థమవుతుంది అని చెప్పారు. ఆయన యొక్క డిసైబుల్స్ గురుదాస్, యమున మాతాజీని కూడా పంపించడం జరిగింది ఇంటర్వ్యూ కోసం. ఆయన కానీ వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. ఇందిరాగాంధీ వినలేదు, పట్టించుకోలేదు. ఎందుకంటే భగవద్గీత కనుక చదివితే, ఈ ధర్మాన్ని కనుక తెలుసుకున్నట్టయితే వాళ్ళు జనానికి ఒక పరిష్కారం అంటూ చూపించగలరు. సో వాళ్ళకి ధర్మం అంటే ఏంటో తెలియనప్పుడు వాళ్ళు జనానికి ఏ విధంగా శ్రేయస్సు చేయగలరు. సో ఆ నాయకుడి అనేటువంటి స్థానాన్ని కూర్చున్నటువంటి వారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. సో ప్రభుపాదుల వారు క్లియర్గా చెప్పారు, ఎప్పుడైతే ఈ భగవద్గీత మీరు ఫాలో అవుతారో, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా ఎటువంటి సమస్యలు లేని అన్నిటికీ పరిష్కారం అనేది భగవద్గీత చూపిస్తుంది. అందుకే పార్లమెంట్లో కూడా ప్రతి ఒక్క నాయకుడు భాగవతం చదువుతూ ఆయన మీటింగ్స్ స్టార్ట్ చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా ఆయన ప్రభుపాదుల వారు పెట్టారు. కానీ ఎవరు కూడా దాని మీద శ్రద్ధ చూపించట్లేదు. కానీ వాళ్ళ నాయకుల యొక్క స్థానం మాత్రం వాళ్ళకి కావాలి, కేవలం ప్రజలను దోచుకోవడానికి మాత్రం. సో ఇక్కడ మన ఈ ట్రైనింగ్ అనేది ప్రభుపాదుల వారు ఏం చేశారు, ప్రభుపాదుల వారు కూడా ఈ సిస్టమ్ ఆయనకు తెలుసు. సమాజంలో ఒక విధంగా ఒక సొసైటీకి హెడ్ లాంటి వాళ్ళు ఏమిటంటే బ్రాహ్మణుడు. సో బ్రాహ్మణులు కనుక తయారు చేసినట్టయితే వాళ్ళు ఆటోమేటిక్గా సరైనటువంటి సక్రమమైనటువంటి క్షత్రియుడిని తయారు చేయగలరు. ఆ విధంగా ఒక సక్రమమైనటువంటి నాయకుడు ఉండగా ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండగలరు. అందుకే మొదట బ్రాహ్మణుడిని తయారు చేయాలనేటువంటి ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుపాదుల వారు మన సొసైటీలో ఈ సిస్టమ్ పెట్టారు, ముఖ్యంగా బ్రాహ్మణ ట్రైనింగ్. సో ఈ ట్రైనింగ్ సిస్టమ్ అనేది ప్రభుపాదుల వారు ఒక కార్యాన్ని అప్పచెప్పేటప్పుడు కూడా తప్పకుండా వాళ్ళకి శిక్షణ అనేది తప్పకుండా ఇచ్చేవారు. మనం మహాభారతంలో కూడా ఈ ట్రైనింగ్ సిస్టమ్ అనేది వింటాం. ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజు ఆ కురుక్షేత్ర యుద్ధంలో మొత్తం ఆయనని హస్తినాపురానికి సామ్రాట్ చేయాలని నిర్ణయించి కృష్ణ భగవానుడు ఈ పెద్ద మహాభారత యుద్ధమే జరిగింది. సో ఇంత పెద్ద యుద్ధంలో లక్షలాది సంఖ్యలో ఎంతోమంది చంపబడ్డారు. సో దానికి యుధిష్ఠిర మహారాజు ఆయన ఏమనుకుంటున్నాడంటే, నా వల్ల, నా కారణం చేత, అంటే నన్ను సామ్రాట్గా, నన్ను రాజుగా చేయాలని చెప్పేసి ఈ విధంగా ఇంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది, దానివల్ల ఎంత ప్రాణ నష్టం అయింది. సో దీనికి అంతటికీ కారకుడిని నేను అని చెప్పి ఆయన ఈ విధంగా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఎవరు? యుధిష్ఠిర మహారాజు. సో కృష్ణుడు మొత్తం ఈ మహాభారత యుద్ధం అంతా కూడా ఎందుకు జరిగిందంటే, ఒక సక్రమమైనటువంటి నాయకుడిని ఆ స్థానంలో కూర్చోబెట్టాలి. అదే దుర్యోధనుడు లాంటి నాయకుడు కనుక కూర్చున్నట్టయితే ఏమవుతుంది, మొత్తం అధర్మం అనేది పూర్తిగా పెరిగిపోతుంది రాజ్యంలో. సో అందుకే యుద్ధం జరిగింది. సో ఆ కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో అక్కడ మహాభారత కథలో మనకు ఒక విషయం తెలుసుకోవాల్సింది. సో అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే యుధిష్ఠిర మహారాజుని భీష్మ పితామహ దగ్గరికి వెళ్ళి రాజధర్మం గురించి తెలుసుకోమని చెప్పి ఆజ్ఞాపిస్తారు. సో ఆయన ప్రత్యక్షంగా భీష్ముడిని కోరుకుంటారు, మీరు రాజధర్మ సూత్రాల్ని దయచేసి అర్జునుడికి బోధించండి అంటారు. అప్పుడు భీష్ముడు అంటాడు, మీ యొక్క ఉపస్థితిలో మీరుండగా నేను ఏ విధంగా బోధించగలను అంటాడు. దానికి సమాధానంగా
కృష్ణుడు అంటాడు, పర్వాలేదు, మీకు బాధ్యత ఇస్తున్నాను, మీరు చెప్పాలి అంటారు. సో ఆయన అంటాడు, నేను ఈ యొక్క బాణాల శై మీద పడుకున్నాను, ఈ విధంగా ఈ పరిస్థితుల్లో ఉండగా నేను ఎలా బోధించగలంటే కృష్ణుడు అనుగ్రహాన్ని ఇస్తారు. ఈ పరిస్థితిలో ఉండగా కూడా మీకు ఎటువంటి నొప్పి, బాధ, ఆకలి, దప్పికలు ఉండవు, మీరు కంటిన్యూ చేయండి అంటారు. సో అప్పుడు భీష్ముడు తను ఏదైతే ఆ విద్యని పొందాడో ఆయన యొక్క దేవగురు బృహస్పతి నుంచి, సో ఆ రాజధర్మ సూత్రాన్ని బోధించడం ప్రారంభిస్తారు. సో ఒక్కొక్క సూత్రం మహాభారతంలో ఉన్నటువంటి ఎంత అమూల్యమైనటువంటి సూత్రం అంటే కేవలం ఇది రాజరికంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, సామాన్య ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక నాయకుడు అంటే ఆయనకి ఎటువంటి లక్షణాలు ఉండాలి అనేది ప్రజలు కూడా తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఆయన ఎన్నో విషయాలు సూచిస్తారు. అందులో ఆయన అడుగుతాడు యుధిష్ఠిర మహారాజుని, స్త్రీలకి, గోవులకి, బ్రాహ్మణులకి సక్రమంగా రక్షణ ఉందా? అక్కడ నీ కింద పనిచేస్తున్నటువంటి నీ సైన్యం ఏదైతే ఉందో నీ కోసం ప్రాణాలని కూడా వాళ్ళు పణంగా పెట్టినటువంటి వారికి సకాలంలో వేతన ఇస్తున్నావా లేదా? సో ఈ విధంగా ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటారు, ఈ విధంగా ఆయన చెప్తూ ఉంటారు రాజధర్మం గురించి. సో అవన్నీ విన్న తర్వాత యుధిష్ఠిర మహారాజు ఆఖరికి ఆయన ఒక మంచి ఆ కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలోనే ఆయనకి రాజధర్మాన్ని అంతా బోధించి ఆయన ఒక సామ్రాటుడు అవ్వడానికి యోగ్యతనంతా కూడా ఈయన ఇవ్వడం జరుగుతుంది, భీష్మ పితామహుడు. సో ఇదే విధంగా ఒక బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం అంటే ప్రభుపాదుల వారు అన్నారు ఏంటంటే, మన సొసైటీలో ఒక లీడర్షిప్ అంటే ఒక సొసైటీలో మార్పు రావాలంటే, ఒక సొసైటీ అనేది, ఒక సమాజం అనేది సక్రమంగా నడవాలంటే ఆ హెడ్ ఆఫ్ ద సొసైటీ అంటే బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళకి శిక్షణ అవసరం. సో పైనుంచి కనుక శిక్షణ ఉంటే ఆటోమేటిక్గా కింద వాళ్ళంతా కూడా సెటరేట్ అవుతారు. అంటే నాయకులు కనుక సక్రమంగా శిక్షణ ఉంటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అంటే వాళ్ళు శ్రేష్ఠులు కాబట్టి వీళ్ళని తప్పకుండా ఆచరిస్తారు. వాళ్ళు కనుక శ్రేష్ఠులు కాకపోతే యథా రాజ తథా ప్రజ, అటువంటి దుష్టుడైనటువంటి రాజు అయితే ప్రజలు కూడా అలాగే తయారవుతారు. సో ఇప్పుడున్నటువంటి నాయకులంతా కూడా ఎలా ప్రజల్ని దోచుకుందామనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అందుకే ప్రజలు కూడా అదే విధమైనటువంటి భావనలో ఉంటారు. సో అందుకే ఆ సమాజంలో కనుక నిజంగా మార్పు రావాలంటే ఈ వర్ణాశ్రమ పద్ధతిని, ముఖ్యంగా ఈ భాగవత ధర్మాన్ని పిల్లలకి బాల్యం నుంచే తెలియాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది. అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా ఒక నాయకత్వాన్ని వహిస్తున్నారు, అంటే పిల్లల యొక్క బాధ్యతను వాళ్ళు స్వీకరించారు. సో అలాగే అందరూ కూడా కలిసికట్టుగా ఈ విధంగా ప్రయత్నం చేసినట్టయితే, అంటే బాల్యం నుంచే పిల్లలకి ఈ గురుకుల వ్యవస్థనే స్థాపించి వాళ్ళకి శిక్షణ కనుక ఇచ్చినట్టయితే తప్పకుండా సరైనటువంటి నాయకులు ఏర్పడతారు సమాజంలో. అప్పుడు ఏవి కూడా ఇటువంటి అరాచకాలు అనేవి జరగవు. సో ముఖ్యంగా ఈ కలియుగం యొక్క పరిస్థితి ఏంటంటే, కలేర్ దోష నిధే రాజన్, అంటే కలియుగం అనేది దోషాలతో కూడుకున్నటువంటి ఒక మహా సముద్రం లాంటిది, ఒక నిధి. కానీ అస్థిహి ఏకో మహాన్ గుణ, ఒక మంచి గుణం ఉంది. కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరం బ్రిజేత్, అంటే భగవంతుడి యొక్క నామ సంకీర్తన కనుక చేస్తే అందరూ కూడా ఉద్ధరించబడతారు. సో కలియుగంలో మంచి లక్షణాలు, చెడు లక్షణాలు రెండు కూడా ఒకే వ్యక్తిలో ఉంటాయి. పూర్వం ఏంటంటే ఇతర యుగాల్లో ఒక సుర అనేటువంటి వారికి వ్యత్యాసం ఉండేది. ఒక అసురుడు, ఇతడు దైవీ లక్షణాలతో ఉన్నటువంటి వారు అనేది మనం పోల్చుకునేవాళ్ళం. కానీ ఆ సుర లక్షణాలు అనేవి ఈ కలియుగంలో ఈ రెండు లక్షణాలు అంటే ఒకే వ్యక్తిలో ఉంటాయి. సో అందుకే ఈ హరినామ సంకీర్తనం ద్వారా, అంటే ఈ కలిని జయించాలంటే కేవలం ఈ హరినామ సంకీర్తనం ద్వారా. అందుకే ఇస్కాన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది బాధ్యత. సో ఈ కలి నుంచి బయటపడే జనాన్ని ఉద్ధరించి వాళ్ళని ఒక మంచి మార్గం వైపు నడిపించాలంటే అది ఇస్కాన్, ఈ ప్రభుపాదుల వారు మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఈ అస్త్రం, ఇది కూడా అస్త్రం లాంటిది. సాంగ పాంగోస్త్ర పార్షదం, హరినామ సంకీర్తనం అనేది కూడా అస్త్రం లాంటిది. సో చైతన్య మహాప్రభు, నిన్న ప్రభుజీ చెప్పారు, ఒకవేళ చైతన్య మహాప్రభు కనుక సుదర్శన చక్రం పట్టుకున్నట్టయితే కలియుగంలో ఎవరూ మిగలరు. సో అటువంటి ఆ అవలక్షణాలు కనుక మనం సంహరించాలంటే కేవలం హరినామ సంకీర్తనం ద్వారా. సో ఎంత విస్తృతంగా మనం ఈ హరినామ సంకీర్తనం, ఈ భగవద్గీత, ఈ సందేశాన్ని మనం ప్రచారం చేస్తామో అంత ఈ కలి యొక్క ప్రభావం నుంచి జనాన్ని మనం
సంరక్షించవచ్చు. సో ఇక్కడికి నేను ముగిస్తాను. హరే కృష్ణ. జై గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై. సో ఏమైనా కామెంట్స్, క్వశ్చన్స్? जय श्रील प्रभुपाद की जय. श्रीमद् भागवतम की